భారతీయ జనతా పార్టీ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అధిక మెజారిటీతో అధికారంలో వస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఎన్నికల సన్నాహక సమావేశం గచ్చిబౌలి సంధ్యా కన్వెన్షన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి హాజరయ్యారు. రాబోయే చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. దేశ భవిష్యత్తు కోసం, అవినీతి రహిత సమాజం కోసం నరేంద్ర మోడీ పనిచేస్తున్నారని కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. నూతన ఉత్సాహంతో పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలు కాషాయ జెండా కోసం పనిచేయాలని ఆయన కోరారు. బీజేపీ అనే పార్టీ అది ఆర్గనైజేషన్ క్యాడర్ బేస్డ్ పార్టీ. దాని బలమే ఆర్గనైజేషనల్ స్ట్రెంగ్త్. అంటే మా దగ్గర పన్నా ప్రముఖ్ నుంచి, దాని మీద బూత్ అధ్యక్షుడి నుంచి, దాని మీద శక్తి కేంద్రాలు, దాని మీద మండల్ ఇన్ఛార్జ్లు, దాని మీద అసెంబ్లీ కన్వీనర్లు, తర్వాత పార్లమెంట్ కన్వీనర్, తర్వాత స్టేట్ పార్టీ ఉంటుంది. ఈ మొత్తము కింది నుంచి మీదికి ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్ ఈరోజు మండల్ లెవెల్ నాయకులు అండ్ అబౌవ్ పిలిచినాము. ఇది పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా దీని ప్లానింగ్ ఇవాళ జరిగింది. అండ్ ఇంకా అసెంబ్లీ వైజ్ ప్లానింగ్ అవుతుంది. జనరల్ ఓవరాల్ ప్లాన్స్ ఉన్నాయి. కేంద్రం నుంచి మాకు కొన్ని ప్రోగ్రాం పెట్టిండ్రు, అవి రాష్ట్రం నుంచి కొన్ని ప్రోగ్రాం పెట్టిండ్రు, అవి ఎవరు బాధ్యత తీసుకుంటారు. అట్లనే నా పార్లమెంట్ సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ ప్లాన్ చేసినాము, అవి కూడా ఎవరు ఏ బాధ్యతలు తీసుకుంటుంది. ఇది మొత్తం ఇంకా ఆర్గనైజ్ కాలేదు, ఎవరికి ఏ బాధ్యతలు అది ఇప్పుడు ఇవాళ నుంచి రేపటి ఎల్లుండి లోపల అయిపోతాయి. అయితే ఈ ఒక్కసారి బాధ్యత ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు. బీజేపీ పార్టీ మీద క్యాండిడేట్ మీద బరువు తక్కువ పడుతుంది. అండ్ పార్టీని బలం చేయాలనే ఫస్ట్ గోల్ అది ఉంటుంది, లక్ష్యము మొత్తం పార్టీని బలం చేయాలి. ఇటువంటి సమావేశాలతోటి పార్టీ మళ్ళీ రీఆర్గనైజ్ అయ్యి బలమవుతుంది. అదే కాక పోయిన ఎలక్షన్స్లో రివ్యూ చేస్తాము. కొన్ని మండలాల్లో, ప్రాంతాలల్లో, లేకుంటే బూత్లల్లో చాలా మంచి అనుకోని కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. కొన్ని జాగాల మా సర్వేల కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. ఇవి కూడా ఈ నెక్స్ట్ 2 డేస్లో రివ్యూ చేస్తాం. బూత్ కమిటీ మళ్ళా రీఆర్గనైజ్